ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకి అంటే మున్సిపాలిటీలకి కార్పొరేషన్లకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు జరిగినటువంటి తీరుతన్నుల మీద మనం ఒకసారి సమీక్షిస్తే ఓటింగ్ శాతం చాలా గణనీయంగా తగ్గిపోయింది. 2014లో 73.13% ఓటింగ్ జరిగితే నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో యావరేజ్ 62.28% మాత్రమే ఓటింగ్ జరిగింది. అంటే దగ్గర దగ్గర 11% ఓటింగ్ తగ్గిపోయింది. ఎందుకు ఓటింగ్ తగ్గిపోయింది అనేది చూస్తే మనం వేరే చెప్పవలసినటువంటి అవసరం లేదు. అనేక కారణాలు ఈ ఓటింగ్ తగ్గటానికి ఉన్నాయి. ఈ ఓటింగ్ తగ్గటంలో ప్రధానంగా ఇవాళ ప్రభుత్వం పనిచేసేటువంటి తీరు బాగుంటే ప్రజలు ఉత్సాహంగా వచ్చి ఓటేస్తారు. ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి, ఆ అసంతృప్తి గల కారణాలు ఏంటంటే అరాచకమైనటువంటి పరిపాలన, ప్రజల్లో అభద్రతా భావం, అలాగే దౌర్జన్యాలు, వీటన్నిటి మూలంగా భద్రత లేనటువంటి పరిస్థితిలో ఈ ఓటింగ్కి ఎందుకు వెళ్ళాలే, ఏం జరుగుతాయో, ఏం గొడవలు జరుగుతాయో, ఎవరి మీద దాడి చేస్తారో, ఈ వైసీపీ కార్యకర్తలు, పోలీసులు వీళ్ళు తెలుగుదేశం మీద, ఇతర ప్రతిపక్షాల మీద విపరీతంగా దాడులు చేస్తున్నారు. మనం వెళ్తే మనం కూడా ఆ దాడుల్లో చిక్కుపోతామేమో, మనకు కూడా నష్టం జరుగుద్దేమో అనేటువంటి ఒక భద్రత లేని పరిస్థితి ప్రజల్లో రావటం వల్ల వాళ్ళు అనాసక్తితో ఓటింగ్కి రాలేదనేది తెలుగుదేశం పార్టీ విశ్లేషించింది. అదే నేను ఇవాళ ప్రజలకు కూడా చెప్పడానికి వచ్చాను. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ ఓటర్ స్లిప్పులు పంచిపెట్టేది ప్రభుత్వం తీసుకుంది. దాంట్లో ఈ వైసీపీ వాళ్ళ పాత్ర చాలా కీలకం ఉంది. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారో వాళ్ళకి స్లిప్పులు పంచిపెట్టకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఎవరైనా స్లిప్పులు లేకుండా వస్తే మీదెక్కడో తెలుసుకోండి అని చెప్పేసి వాళ్ళని వెనక్కి పంపించడం, వాళ్ళకి పాపం తెలియకుండా మనం ఎందరి ఎండలో తిరుగుతాంలే అని చెప్పి ఓటేయకుండా ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, లేదా ఇంట్లో నుంచి రానటువంటి పరిస్థితి. ఉదాహరణకి ఈ ఒక ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయనుకోండి, భార్యాభర్త, కొడుకు, కోడలు ఉన్నారనుకోండి, నలుగురికి కలిపి ఓటు ఉంటే వాళ్ళు ఒకటే పోలింగ్ బూత్లో ఉండాలి. కానీ భర్తకు ఒక పోలింగ్ బూత్లో, భార్యకు ఒక పోలింగ్ బూత్లో, పిల్లలకు ఒక పోలింగ్ బూత్లో ఓట్లని మార్చడం జరిగింది. అంటే అక్రమాలు అన్నమాట. ఈ ఓటర్ లిస్ట్ తయారు చేయడంలో ఒక పద్ధతి ప్రకారంగా అక్రమాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో చాలామంది ఇంతంత దూరం వెళ్ళి మనం ఏం ఓటేస్తాంలే అని చెప్పేసి ఒక నిర్లిప్తతో ఇంట్లో ఉండిపోవటం జరిగిందనేది ఒక కారణం మేము విశ్లేషించాం. అలాగే ఇవాళ ఎవరి జేబులో అయినా సరే పెన్ను ఉండకపోవచ్చేమో కానీ సెల్ ఫోన్ లేనిటువంటి మనిషి లేనే లేడు. అది మహిళలైనా పిల్లలైనా ప్రతి వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. సెల్ ఫోన్ చేతిలో ఉందని చెప్పి ఓటింగ్కి రాకుండా వచ్చిన వాళ్ళని మీరు సెల్ ఫోన్ ఉంది వెళ్ళిపోయి పెట్టేసి రండి, లేదా ఎవరికి ఇవ్వాలా? ఒక ఏరియా కానీ ఒక ఏరియాలో వస్తే సెల్ ఫోన్ ఎవరికి ఇచ్చేసి రండి, సెల్ ఫోన్ ఉంటే మీరు ఓటేయడానికి వీలు లేదు అని చెప్పేసి వెనక్కి పంపించడం ఒక కారణంగా మేము గుర్తించాం. అలాగే ఈ ఓటర్ లిస్టులో పేర్లు తప్పుడు పేర్లు వేయటం, స్లిప్లో పేరు ఉంది కదా అని చెప్పి వెళ్తే ఆధార్ కార్డు చూపించండి, ఏదో ఒకటి చూపించండి అని చెప్పడం, ఆ ఆధార్ కార్డులో ఉన్నదానికి దీంట్లో పేరులో తేడా వస్తే వెనక్కి పంపించటం. అంటే వైసీపీకి ఓటేస్తారనేది గనక ఒక ఇండికేషన్ ఉంటే వాళ్ళకి ఏమన్నా సరే పంపించేశారు. ఈ ప్రతిపక్షాలకు వేస్తారంటే మాత్రం ఏదో ఒక ఇబ్బందులు పెట్టి ఓటింగ్ ఆపటం జరిగింది. అది కూడా ఒక కారణంగా మేము విశ్లేషించాం. అలాగే ఇక నామినేషన్ పర్వానికి వస్తే మీకు తెలియదేముంది, ప్రజలకి
బలవంతంగా నామినేషన్లు విత్డ్రా చేయటం, ఫోర్జరీలు చేసి ఆ పోటీలో లేకుండా ఏకగ్రీవాలు చేయటం, ఈ వార్తలన్నీ చదివిన తర్వాత ఈ ఎలక్షన్లు ఏంటి, ఈ పద్ధతి ఏంటి అని చెప్పి కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఇక వాళ్ళు కూడా ఆసక్తి లేకుండా ఇళ్లలో ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇక దాడులు చూసాం కదండి. నాయుడుపేటలో దళిత వర్గానికి చెందినటువంటి మా పార్టీ తెలుగుదేశం అభ్యర్థి అతను పచ్చ చొక్కా వేసుకొచ్చాడని ఒక ఎస్ఐ చొక్కా తీయించి ఎండలో నుంచోబెట్టడం, తర్వాత తీసుకెళ్ళి రకరకాలుగా భయభ్రాంతులు చేసి బూతులు తిట్టడం క్యాండిడేట్ని. ఇక అతని మీద ఇంతవరకు ఆ ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారి దగ్గర నుంచి మేమందరం కూడా నిన్న ప్రెస్ మీట్లు పెట్టి స్థానికంగా అన్ని చోట్ల కూడా చెప్పాం. ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోపోగా బందర్లో దినకర్ అనేటువంటి ఒక తెలుగుదేశం యాక్టివ్ పర్సన్ను ఆయనకి దారి కాసి చంపాలని ప్రయత్నం చేసినంత పని జరిగింది. కత్తులతో దాడి చేశారు. చనిపోయి ఉండేవాడు. వాళ్ళని వదిలేసి ఇవాళ శివరాత్రి పండుగ రోజున ఉదయాన్నే 6ంటికి పోలీసులు చుట్టుముట్టి వాళ్ళ భార్యను కూడా తోసేసి కొల్లి రవీంద్ర గారి మాజీ మంత్రి, బీసీ నాయకుడు, ఆయన మత్స్యకార కుటుంబానికి చెందినటువంటి నాయకుడు, ఆయనే ఈ రెండోసారి ఈ రకంగా. అంటే శివరాత్రి పర్వదినం రోజున ఏదో ఒకటి తెలుగుదేశం వాళ్ళకి ఒక షాక్ చూపించాలా, వాళ్ళకి పండగ సంతోషం ఉండకూడదు, వాళ్ళ నాయకుల్ని అక్రమంగా ఏదో ఒకటి చేసి ఆ కసి తీర్చుకోవాలనేటువంటి ఒక ఫ్రాక్షనిస్ట్ మనస్తత్వం, లేదా ఒక పైశాచిక ఆనందం పొందేటువంటి మనస్తత్వం. కాకపోతే ఆయన మీద కేసు పెట్టడం ఏంటి? దినకర్ని చంపడానికి వచ్చిన వాళ్ళని ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈ కొల్లి రవీంద్ర గారిని అరెస్ట్ చేయడం మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ప్రభుత్వ వైఖరిని. ఇలాగా శివరాత్రి పండుగ రోజే ఈ రకంగా చేస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళల్ని బూటుకాళ్లతో తంతారు, కొడతారు, జుట్టులు లాగుతారు, జాకెట్లు చింపుతారు, బట్టలు ఉడిదీస్తారు కృష్ణానది వంతెన మీద, బ్యారేజ్ మీద. ఇది అసలు ఏంటి? అసలు ఈ పరిపాలన ఏంటి, ఈ అరాచకం ఏంటి అనేది ఇవాళ ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి అరాచకాల వల్ల కూడా 11% ఓటింగ్ పడిపోయింది. అంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలా? అంతేకాకుండా అసలు ఓటర్ లిస్టులో అసెంబ్లీలో ఓటేసిన వాళ్ళకి ఇవాళ మున్సిపాలిటీలో ఓటు లేదు. ఓటేయటానికి స్వయంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వెళ్ళి ఏలూరులో వాళ్ళ నాన్నగారు ఓటేయటానికి తెగ తిరిగాడు. ఆయన నానా బాధలు పడ్డాడు. చివరికి ఆయనకి ఓటు లేదు. ఓటు లేకుండా వెళ్ళిపోయాడు. ఉప ముఖ్యమంత్రికి ఓటు లేదు, ఆయన ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. మరి ఆ ఓటర్ లిస్టులు ఏంటి, ఆ పద్ధతులు ఏంటి? వీటన్నిటి కారణంగా చాలామందికి ఓట్లు లేవు. ఓట్లు ఉన్న వాళ్ళల్లో ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు, ఈ రకమైనటువంటి కార్యక్రమాల వల్ల 11% ఓట్లు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్వాహకం. అసలు ప్రజలకి ఓటింగ్ మీద, ప్రజాస్వామ్యం మీద ఒక నిరాసక్తి ఏర్పడేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ఎన్నికలు జరిగినాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు ఈ రాష్ట్రం ఎటుపోతుంది? ఇది ఒక ఆటవిక పాలన కింద మారింది. జంగిల్ రాజ్ అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. అంతేకాదు ఆదోనిలో మంచి సంస్కృతి, ఎప్పుడు కూడా ఎటువంటి గొడవలు లేకుండా చక్కటి పట్టణం అది. ఆ పట్టణంలో కూడా దారుణమైనటువంటి సంఘటనలు, 40 లక్షల రూపాయల దాకా ఆస్తి నష్టం చేశారు. టీడీపీకి చెందినటువంటి మాజీ కౌన్సిలరు రంగన్న కొబ్బరి తోటని కాల్చేశారు, దగ్ధం చేశారు. మాజీ సర్పంచ్ శశిరెడ్డి కుట్ర అని చెప్పేసి మా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తీవ్రంగా దీన్ని ఖండిస్తూ కూడా చెప్పారు. అది చూడండి, విజువల్స్ చూడండి. కొబ్బరి తోట మొత్తం కూడా కొబ్బరి తోటని దగ్ధం చేశారు. 40 లక్షల రూపాయల ఆస్తి. అసలు ఈ రకమైనటువంటి అరాచకాలు చేస్తూ ఉంటే ఇంకా ఇప్పుడు ప్రజలు ఓటింగ్కి రావడానికి వాళ్ళకి చక్కటి వాతావరణం, బెదిరింపులు లేకుండా ఒక పద్ధతిలో ఎన్నికలు జరుగుతూ ఉంటే 80% 90% కూడా ప్రజలు ఓట్లు వేయటానికి వస్తారు.
ఓట్లే తీసేస్తారు, ఉన్న వాళ్ళని ఓట్లు లేకుండా భయప్రాంతులు చేస్తారు, ఎక్కడికక్కడ ఏకగ్రీవాలు చేయాలనేటువంటి కుట్ర. అంటే స్వేచ్ఛగా సాఫీగా కనుక ఎన్నికలు జరిగితే నేను గెలవలేను అనేటువంటి ఒక అభిప్రాయానికి ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందే వచ్చి ఇది గత మార్చిలో జరగవలసినటువంటి పరిస్థితుల్లోనే ఆయన క్లియర్గా చెప్పాడు. ఏమని మంత్రులకి, మీరు ఏకగ్రీవాలు చేసుకొని రావాలి, లేకపోతే మీరు నేరుగా రాజ్భవన్కి వెళ్ళిపోయి మీరు రాజీనామా ఇచ్చేసేయండి. ఎమ్మెల్యేలు మీరు ఏకగ్రీవాలు చేసి మెజార్టీ స్థానాలు గెలిపించకపోతే మీకు టికెట్ ఇవ్వను అంటే ఏముంటుందండి? ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా టార్గెట్ చేసిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ కింద నాయకులు చెలరేగిపోవటమే కదా. ఇప్పుడు నువ్వు సంక్షేమాలు చేస్తున్నాను, బ్రహ్మాండంగా చేస్తున్నాను, ఈ ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం లేదని ఒక పక్కన మీరే గొప్పలు చెప్పుకుంటారు కదా. ఒక రిఫరెండంగా మీరు ఎందుకు చూడకూడదు? మీరు స్వేచ్ఛగా ఎన్నికలు జరిగి ప్రజలు నేను ఇన్ని పనులు చేస్తున్నాను, ఇలాంటి పరిపాలన అందించాను, ప్రజలు నాడి ఏంటి, ఎన్నికలు తప్పితే వేరే విధానం లేదు కదా, రిఫరెండం లేదు కదా మన దగ్గర. ఈ పంచాయతీ ఎన్నికల్లో, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని స్వేచ్ఛగా సాఫీగా జరిపితే ప్రజలు నీ పక్షాన ఉన్నారనుకోండి, నీ పథకాలు, నీ పాలసీలు కరెక్ట్గా ప్రజలు తీర్పిచ్చినట్టుగా నువ్వే అనుకోవచ్చు కదా. ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు, ఈ రకమైనటువంటి అల్లర్లు సుమారు దాదాపు చెప్పాలంటే నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది, ఒక గంట సేపు చెప్పచ్చు. 39 ప్రాంతాల్లో అన్ని 5-6 రకాలు రిగ్గింగ్లు, కార్యకర్తలపై దాడులు, టీడీపీ నాయకులు అక్రమ అరెస్టు, పోలింగ్ ఏజెంట్లపై దాడులు, పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ ప్రలోభాలు, వైసీపీ అధికారులు వైసీపీతో కుమ్మక్కైపోవటం, వీటికి సంబంధించి 39 చోట్ల అనేక వందల కంప్లైంట్స్ని మేము సేకరించాం. వీటన్నిటిలో కూడా మేము చాలా వాటికి ఎస్సీసీకి ఇచ్చాం. ఇవన్నీ నేను చదవాలన్నా, వీటన్నిటిని చెప్పాలన్నా సరే 2 గంటలు పట్టుద్ది. కాబట్టి ఇంత అరాచకమైనటువంటి ఎన్నికలు గతంలో ఎప్పుడూ జరగలేదు, ఇప్పుడే జరిగినాయి. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఈ పరిస్థితిలో ఓట్లు ఎందుకు వేయాలి అనేటువంటి ఒక భయము, లేదా నిర్లిప్తత, లేదా అసహనం. దానివల్ల కదా పోలింగ్ తగ్గిపోయింది. దానికి కారణం ఇప్పుడు ఉండేటువంటి ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వమే కదా. అసలు నీ పథకాలు బాగున్నాయి, నీ పరిపాలన బాగుందనుకుంటే స్వేచ్ఛగా సాఫీగా ఎన్నికలు జరిపితే వచ్చేటువంటి ఫలితాలు నీకు అనుకూలంగా వస్తే నువ్వు బ్రహ్మాండంగా చేస్తున్నట్టే కదా. నీ చేతిలో యంత్రాంగం ఉంది, నీ చేతిలో అధికారులు ఉన్నారు, ప్రతిపక్షాలు ఏమీ చేయకుండా నువ్వు కంట్రోల్ చేయవచ్చు కదా. నువ్వు ఇవాళ చేస్తున్నది ఏంటి? ఎన్నికలు మాకు అర్థమైంది కానీ, ప్రజలకు అర్థమైంది కానీ, పరిశీలకులకు అర్థమైంది కానీ ఏంటంటే స్వేచ్ఛగా సాఫీగా ఎన్నికలు జరిపితే నేను ఓడిపోతాను అనేది ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఏమైనా రికార్డు కోసం మీరు ఏకగ్రీవాలు చేయించండి, వాళ్ళకి ప్రభుత్వం నుంచి నజరానా ఇస్తాను, లేదా మీరు స్థానికంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి విత్డ్రాల్ చేసేయండి. తిరుపతి లాంటి నగరంలోనే దాదాపు 20 చోట్ల ఏకగ్రీవాలు చేసేసారు. అంటే అసలు ఎప్పుడైనా జరిగినాయా ఏంటి? ఇవాళ అంత పెద్ద నాయకుల మీద దాడులు. ఇప్పుడు మాచర్ల సంఘటనే ఉంది. ఈ మాచర్లలో ఏకగ్రీవం చేశారు. అక్కడ స్వయంగా ఎవరైతే చైర్మన్ కావాలనుకున్న వాడే మా పార్టీ నాయకులు బుద్ధాయం కన్నా బోండా ఉమాలు ఇద్దరి మీద చేసిన దాడి మొత్తం ప్రపంచం చూసింది. ఇంకా ఈ రకమైనటువంటి దాడులతో ఉరేసుకున్న వాళ్ళు కొంతమంది అయితే, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కొంతమంది అయితే, కాళ్ళు చేతులు ఇరుక్కొట్టుకొని హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కొంతమంది, ఎంతమంది అండి? ఎన్ని రకాల దాడులు అండి? ఈ రకమైనటువంటి భయభ్రాంతులకి గురి చేసి ఈ దాడులు చేసి నువ్వేదో సాధించినా ఏమీ కాదు. రేపొద్దున సాధారణ ఎన్నికల్లో నీ చేతిలో ఉండదు యంత్రాంగం. ఆ రోజుకి 40 రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తే అవసరమైతే కేంద్ర బలగాలు ఉంటాయి.
ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా నువ్వేదో చేసి గెలవాలంటే వాలంటీర్లకి ఇప్పుడు ఈ ఎస్సీసీ చెప్పినటువంటి ఆదేశాలు కలెక్టర్లు పోలీసులు పట్టించుకుపోవచ్చు, కానీ రేపు సాధారణ ఎన్నికల్లో వాలంటీర్లు ఎవరు కూడా వాళ్ళ సెల్ ఫోన్లు ఉండవు, వాళ్ళకి తీసేస్తారు, వాళ్ళని పక్కన పెట్టేస్తారు. అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయి కాబట్టి నీ ఆటలు అప్పుడు సాగవు. అప్పుడు స్వేచ్ఛగా ఎన్నికలు కేంద్ర బలగాల మధ్య జరుగుతాయి కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మీ ఓటమి తప్పదు. ఇవాళ బలవంతంగా ఈ ఫిగర్ని మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ పంచాయతీల్లో కానీ ఏదో ఫిగర్ వచ్చేసిందని చెప్పి మీరంతకు మీరు సుఖచిత భర్తనం లాగా మీరు అనుకోవటం తప్పితే సాధారణ ఎన్నికల్లో ఇది ఉపయోగపడేది కాదని చెప్పి గ్రహించాలి. ఇక రేపొద్దున జడ్పీటీసీ ఎంపీటీసీలకి జరిగేటువంటి జిల్లా పరిషత్లకి జరిగే ఎన్నికల్లో కూడా మీరు ఇలాగే చేస్తారు. వాటి వల్ల మీరు సాధించేదే ఉండదు. జిల్లా పరిషత్తులు గెలిచిన, మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పంచాయతీలు గెలిచిన ఓడిపోయినటువంటి ప్రభుత్వాలు చాలా ఉన్నాయి ఈ దేశంలో. ఇది ముఖ్యమంత్రి గుర్తు తెచ్చుకుంటే మంచిది, తెలుసుకుంటే మంచిది. వైసీపీ నాయకులు ఇప్పుడేదో మనం గెలిచేసాం రేపొద్దున గెలిచేస్తాం అనుకుంటే జరగదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వాలు